అమరావతిలో మరో కుంభకోణాన్ని సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. దేవుడి భూములకి అడ్డుపెట్టి వ్యక్తులు లబ్ధి పొందారు తెలుగుదేశం నాయకుడు అన్నటువంటిది. రాజధాని అమరావతిలో రోజుకో కుంభకోణం వెలుగు చూస్తుంది. చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా 20,000కు పైగా ఖర్చు చేస్తూ నిపుణులు విస్తుపోయేలా చేస్తున్నవి కాకుండా ప్లాట్ల కేటాయింపులో జరిగిన మాయాజాలం రైతులకు తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. అక్కడ రైతులు ఎవరు ఫీల్ కావట్లేదు. ఈ క్రమంలో దేవుడి భూములను అస్మదీయులకు కట్టబెట్టి దేవాలయ వ్యవస్థను కూడా చంద్రబాబు సర్కార్ వదలకుండా భ్రష్టు పట్టిస్తోందని స్పష్టమవుతోంది. రాజధాని ప్రధాన ప్రాంతం సీడ్ క్యాపిటల్ ఏరియాలోని వెలగపూడి వేణుగోపాల స్వామి మాన్యం సర్వే నెంబర్ 271 ఏలోని 10.6 ఎకరాల భూమిని టీడీపీ నేత మోతుకూరు సుబ్బారావు, మోతుకూరు రాజ్యలక్ష్మి ఆక్రమించుకుని సాగు చేసుకున్నారు. సుబ్బారావు వంగవీటి మోహన్ రంగ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని విశాఖపట్నం చెందిన ఓ ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడు. సదరు నేత ఆక్రమణలో ఉన్న ఆలయ భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద తీసుకుంటూ దానికి గాను మోతుకూరు సుబ్బారావుకు సీఎం చంద్రబాబు నిర్మించుకున్న ప్యాలెస్కు కోతవేటు దూరంలో 10,600 గజాల విస్తీర్ణంతో కూడిన 6 నివాస ప్లాట్లు కేటాయించారు. ఈ ప్రాంతంలోని E6 రోడ్డుకు సమీపంలో 2,650 గజాల విస్తీర్ణంతో కూడిన 2 వాణిజ్య ప్లాట్లను కేటాయించారు. తొలి ఏడాది ఎకరానికి 30,000, ఆ తర్వాత ప్రతి ఏటా 3,000 పెంచుకుంటూ 10.6 ఎకరాలకు 10 ఏళ్లకు సంబంధించిన కౌలును కూడా ప్రభుత్వానికి చెల్లించేసింది. దేవుడికి మాత్రం 2013 భూసేకరణ చట్ట ప్రకారం 10.6 ఎకరాలకు సంబంధించిన పరిహారాన్ని దేవాదాయ శాఖకు చెల్లించాలని నిర్ణయించింది. అంటే దేవుడికి భూమికి గాను పరిహారంతో సరిపెట్టేసింది చంద్రబాబు సర్కారు. ఆ భూమిని ఆక్రమించిన టీడీపీ నేతకు మాత్రం అత్యంత విలువైన ప్రాంతం నివాస వాణిజ్య ప్లాట్లతో పాటు కౌలును కూడా చెల్లించడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో నివాస ప్లాట్ గజం 50,000, వాణిజ్య ప్లాటు 250 గజాలు 2.7 కోట్లు పలుకుతోందని చంద్రబాబు ప్రభుత్వం 2024 సెప్టెంబర్లో ప్రపంచ బ్యాంక్ నివేదిక ఇచ్చింది. ఈ లెక్కన మోతుకూరు సుబ్బారావుకి ఇచ్చిన ప్లాట్ల విలువ 81.62 కోట్లు కావడం గమనారు. ఇదొక్కటే కాదు, నెక్కలలో శ్రీమల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయాలకు చెందిన భూములతో పాటు రాజధాని గ్రామాల్లో 173.22 ఎకరాలకు ఇదే రీతిలో వాటిని ఆక్రమించుకుని సాగు చేసుకున్న వాళ్ళకి లబ్ధి చేకూరుస్తుంది. వాటిని భూ సమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న CRDA దేవాదాయ శాఖ పరిహారంతో సరిపెట్టి ఆక్రమించుకున్న వాళ్ళకి నివాస వాణిజ్య ప్లాట్లు ఏటా కౌలు చెల్లిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.